మూలించగలుగుతారు, అడ్డుకోగలుగుతారు అనే పరిస్థితి ఉందా? అందుకే కదా ఈ అనుమానాలు. ఇంకేమైనా ఉందా అంటే ముందైతే మీరు తెలుగుదేశానికి ఉందని ఒక ఇచ్చేసి మూవ్ అయిపోదు. ఐ బిలీవ్ ఎందుకంటే వాళ్ళకి ప్రధాన ప్రత్యర్థి కదండి. అంటే నేను ఒక లైటర్ వెయిన్లో ఉన్నా. నిన్న మీరు అదే ఆర్కే గారు రాసినటువంటి దాంట్లో ఒకటైతే చాలా స్పష్టంగా ఉన్నది. దాంతో నేను ముగింపు, ఎందుకంటే మీరు ఇందాక కూడా ప్రస్తావించారు ఒక ఇది ఉందండి. ద వెల్ బీయింగ్ ఆఫ్ ది స్టేట్ అండ్ ఇట్స్ పీపుల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఐడియలిజం అంటారు. ద వెల్ బీయింగ్ ఆఫ్ ది స్టేట్ ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముఖ్యం. దేనికంటే తెలుగుదేశం చెప్పేటువంటి ఐడియలిజం కంటే కూడా. అంటే మేము మెరిట్స్ పరంగానే వెళ్తాము, మిగతా అంటే చట్ట ప్రకారం వెళ్తాము అనేది ఆ ఐడియలిజం కంటే ఇది ఇంపార్టెంట్. అది ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఇంకోటి కూడా ఉంది. ఇది కూడా పవర్ అనేది చాలా లిమిటెడ్ పీరియడ్. అంటే 5 ఏళ్ళు, 5 ఏళ్లలో 7 నెలలు మనం చూస్తున్నాం, కానీ 7 నెలలు అయిపోయి జగన్మోహన్ రెడ్డి చాలా తేలిగ్గా చెప్పేశాడు కదా, కళ్ళు మూసి తెరిచి చాలా లిమిటెడ్. అందువల్ల చాలా పెద్దలు గతంలో చాలా మంది వాళ్ళు చెప్పినవన్నీ ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే బీజేపీ చెప్పే ముందు కూడా ఒక చిన్న ఇంపార్టెంట్, పట్టాభి గారు కూడా ఒక రైట్ పర్స్పెక్టివ్లో తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఒక 2 రోజుల క్రితం ఒక వార్త వచ్చిందండి. చంద్రబాబు నాయుడు గారు రిచెస్ట్ సీఎం అని ఏడీఆర్ అనే సంస్థ ఒకటి వెల్లడించింది. అదంతా 600 దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరిలో కంటే 600 కోట్లు ఆర్డ్ ఏదో వచ్చింది. నాకు తెలిసి ఆయన 93లో హెరిటేజ్ ఫ్యాక్టరీ పెట్టారు. అది ఇప్పటికీ దాదాపుగా 3 దశాబ్దాలు దాటింది. ఆయన ప్రతి సంవత్సరం వాళ్ళ కుటుంబ సభ్యుల ఎవరు అడగకుండానే డిక్లేర్ చేస్తున్నారు ఎంత ఆదాయం వచ్చింది, ఎంత వచ్చింది, వాళ్ళ ఎసెట్స్ ఏంటి అనేది చెప్తున్నారు. విచిత్రం ఏంటంటే ఈ వార్తని ఆధారం చేసుకొని వాళ్ళ మీడియాలో కావచ్చు, వాళ్ళ దీంట్లో కూడా డిస్కషన్ పెద్ద ఇది పెట్టి అదేదో ఆయన రాంగ్ డూయింగ్స్ వల్ల సంపాదించాడు అన్నట్టుగా ఎవరు చెప్తున్నారు? అసలు ఎటువంటి వ్యాపారాలు చేయకుండా 1000 కోట్లు పోగేసుకొని అడ్వాన్స్డ్ ఐటీలు కట్టి, అడ్వాన్స్డ్ ఇన్కమ్ ట్యాక్స్లు కట్టి, అవినీతి బురద పూసుకున్నటువంటి వ్యక్తి ఈ వార్త మీద చాలా అసలు వాళ్ళు చెలరేగిపోయిన రీతిలో వాళ్ళు అంతా డిస్కషన్స్ అవి పెడితే, నేను సారీ టు సే తెలుగుదేశం నుంచి ఒక్క ఖండన లేదండి. ఆ వివరణ కూడా కనపడలా నేను అనేది. ఎందుకంటే ప్రజల్లోకి ఇట్లాంటి తప్పుడు సంకేతాలు వెళ్ళిపోతాయి. అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డిని రైన్ చేయాలని ఎందుకు కోరుతున్నారు అంటే, రైన్ చేయటం అంటే ఇందాక ఆర్కే గారు చెప్పినట్టుగా సీసాలో పెట్టి ఆ బిరడా బిగించమని ఎందుకు చెప్తున్నారు? అన్లెస్ అంటే అతన్ని రైన్ చేయకపోతే ఇటువంటి ఫాల్స్ నెరేటివ్స్ ప్రజల్లోకి విపరీతంగా వెళ్ళేటువంటి అవకాశం చాలా ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే ఇల్లీగల్ మీన్స్ ద్వారా 1000 కోట్లు పోగేసుకున్నారో, సంపద పోగేసుకున్నారో, ఆయన అడాసిటీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రిచెస్ట్ సీఎం కాబట్టి ఆయన ఇంత ఇది చేశాడు అన్నారు. కానీ అందులో ఇంకో చాలా వక్రీకరణలు ఉన్నాయి. ఆయన ఒక్కడిదే ఆయన ఇంత ఉందని చెప్పి మొత్తం ఫ్యామిలీ ఆస్తులు అంతా చూపిస్తే వాళ్ళు వేసింది ఏంటంటే ఆయన ఆస్తికి ఎంత, వీళ్ళు కాక ఇంకా